హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ రాకేష్ రెడ్డి. ఈరోజు మనం పోర్ట్ బ్లేర్లో ఉన్న కార్బిన్స్ కోవ్ బీచ్కి వచ్చేసాం. ఇది వచ్చేసి మన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్కి క్యాపిటల్ అనమాట. సో అండమాన్ గురించి డీటెయిల్ వ్లాగ్ నా ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాను. చేసిన వెంటనే ప్లేలిస్ట్ ఉంటుంది, దాంట్లో యాడ్ చేస్తాను. నా ఛానల్లోకి వెళ్ళి అది చూసేయండి. సో అప్లోడ్ చేశాక ప్లేలిస్టే కాకుండా కింద డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్స్లో కూడా పింక్ చేసి పెడతాను. तो यहाँ पे जैसे कि बोट राइड, जेट स्की, पैरासेलिंग, सी कार्ड, कायाकिंग, ये सारी एक्टिविटीज़ यहाँ पे होती है. तो यहाँ पे एक जो मेन एक्टिविटी है अट्रैक्शन वाला वो है सी कार्ड और कायाकिंग और पैरासेलिंग. ऐसा तो सी कार्ड जो एक्टिविटी है वर्ल्ड में 3 जगह होता है, दुबई, यूएसए और इंडिया में फर्स्ट टाइम ये होता है. एक हाई स्पीड कार है, इसमें 2 लोग जाते हैं एट ए टाइम, एक गाइड भी साथ में रहेगा. तो इसको जो है आप टोटली खुद से आप सेल्फ राइड कर सकते हैं. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది, కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని వాయిస్ మ్యూట్ చేసి నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇతను ఏం చెప్తున్నాడంటే, సో సీకాట్ అనేది టోటల్ 3 ప్లేసెస్లోనే ఉంది హోల్ వరల్డ్లో. ఒకటి అండమాన్, ఒకటి యూఎస్ఏ, ఇంకోటి దుబాయ్. సో ఈ రైడ్ అనేది టోటల్ 2 మెంబర్స్ వెళ్ళొచ్చు. టోటల్ 20 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. సో ఈచ్ 10 మినిట్స్ అనేది మనం డ్రైవ్ చేయొచ్చు. మనతో పాటు ఇన్స్ట్రక్టర్ కూడా వస్తాడు అండ్ మనం ఒక 90-100 స్పీడ్లో ఇది డ్రైవ్ చేయొచ్చు. इसका जो कॉस्ट होता है 3,500 रुपया, 3,500 रुपीज़ पर पर्सन, इंक्लूडिंग फोटोग्राफी प्लस वीडियोग्राफी. ఇఫ్ ఇద్దరు లేకపోతే किसी एक को जाना है तो उसमें प्राइस बढ़ जाएगा, 5,500 रुपीज़ पर हेड हो जाएगा. ठीक है. సో ఇక్కడ బీచ్లో ఒక వెండరే హ్యాండిల్ చేస్తాడు. ఎవరైనా సరే ఈ వెండర్ దగ్గరికి రావాల్సిందే. నేనైతే సింగిల్ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నాను. అలా సెలెక్ట్ చేసుకున్నాక ఒక ఫామ్ ఫిలప్ చేయమంటారు మన హెల్త్ ఇష్యూస్ గురించి. సో అండమాన్ వెళ్తే కంపల్సరీగా ట్రై చేయండి, ఎందుకంటే ఇది ఇంకా ఎక్కడ దొరకదు కాబట్టి. సో ఫస్ట్ 20 మినిట్స్ మనతో రైడ్ చేపించి లాస్ట్కి ఇలా తీసుకొచ్చి ఇలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తారనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.